హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. మనం ఈ క్లాస్లో బెస్ట్ 50 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇన్ పర్సంటేజెస్లో పార్ట్ 2 చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూస్తుండకపోయి ఉంటే దయచేసి ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 1 చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అది. మీరు ఎంటైర్ యూట్యూబ్లో ఎక్కడ ఎతికినా కూడా అంత మంచిగా, అంత క్వాలిటీగా, ప్రాక్టికల్గా ఎవరు చెప్పలేదు. కాబట్టి దయచేసి యూటిలైజ్ చేసుకోండి. పార్ట్ 1లో మనము ఎంటైర్ పర్సంటేజెస్లో ఉన్న బేసిక్స్ని డిస్కస్ చేసాం. ఆ బేసిక్స్ కూడా ప్రాక్టికల్గా ఒక క్లాక్ని, ఒక పిజ్జాని తీసుకొని పర్సంటేజెస్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి పార్ట్ 1 ప్రతి ఒక్కరు చూడండి. పార్ట్ 2లో ఏం నేర్చుకున్నాం? మనము ఎంటైర్ పర్సంటేజెస్లో ఉన్నటువంటి మోడల్స్ని డిస్కస్ చేసాం. పార్ట్ 3 నుండి ఏం చేస్తున్నాం? మనము ఒక్కొక్క మోడల్ తీసుకొని ఒక్కొక్క మోడల్లో 10 ప్రాబ్లమ్స్ చెప్తూ వచ్చాం. ఇప్పటి వరకు 15 మోడల్స్. నేనేం చెప్పాను? పర్సంటేజెస్లో 15 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్లో 10 ప్రాబ్లమ్స్ అంటే 150 ప్రాబ్లమ్స్ చెప్పాము. ప్లస్ ఈ 50 అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట, ఇంపార్టెంట్వి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి పార్ట్ 1 నుండి ఫాలో అవ్వండి. క్లాస్లోకి వస్తే 26th ప్రాబ్లం. మనము పార్ట్ 1లో ఏంటి, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పార్ట్ 1లో 1 to 25 నేర్చుకున్నాం. ఇక్కడ 26 నుంచి నేర్చుకుందాం. 26 ఏమంటున్నాడు? ద ప్రైజ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 36% అండ్ ద క్వాంటిటీ పర్చేజ్డ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద కమోడిటీ? జనరల్గా మన నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే లెట్సే ఒక బిర్యానీ 100 రూపీస్ ఉందనుకుందాం. 100 రూపీస్ మీద నుండి 36 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏం చేస్తాము? మనము క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిస్తారు. ఆ సేల్ అనేది రేట్ పెరిగింది కాబట్టి తగ్గుతుంది క్వాంటిటీ కూడా. దీన్ని మనం ఎలా చేస్తాము? ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పా. ఈ 36%ని ఎలా చేస్తాము? డైరెక్ట్ ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఉన్నాము. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మనం వేయకూడదు. 4 36 4 25 కదా. ఇది ఏమంటున్నాడు? ఇంక్రీజ్ అంటే ప్లస్ అవుతుంది. నేనేం చెప్పాను? 25 ఏమవుతుంది? 25 + 9 ఎంత? 34. ఇది 30% డిక్రీజ్. 30% అంటే 30/100 డిక్రీజ్ అంటున్నాడు. 13 10 10 డిక్రీజ్ మైనస్ కాబట్టి 10 7 అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుంది కదా. నేను ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్ అమౌంట్ స్పెండ్ ఆన్ కమోడిటీ అంటున్నాడు. దానికి ఏంటి, ఏమేయాలి? అమౌంట్ స్పెండ్ ఆన్ కమోడిటీ. అమౌంట్ స్పెంట్ అంటే మనకి ఎలా తెలుస్తుంది? ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ కదా. ఇక్కడ ప్రైజ్ ఎంత? ప్రైజెస్ రేషియో ఫస్ట్ 25 ఉంది. దాని తర్వాత ఏమైంది? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 25 ఇక్కడ ఉంది. 25 నెక్స్ట్ అది 34 అయింది. ఇక్కడ 10 క్వాంటిటీ ఉంది. దాని తర్వాత 7 అవుతుంది. ఇది క్లియర్ కదా. ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తే 250 క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 250 ఇదంతా 30,210 ప్లస్ 7 28 యాడ్ చేస్తే 238. ఇదంతా 250. డిఫరెన్స్ ఎంత? 12. ఆన్సర్ 12 మల్టిపుల్ ఉండాలి. అన్ని 12 మల్టిపుల్సే. డిక్రీజ్ అవుతుంది కాబట్టి సరే చేద్దాం. ఇది 12/250. ఇక్కడ వేద్దాము. 12/250 ఇంటూ 100 ఎంత? 10 టైమ్స్ 4 టైమ్స్. ఇది ఎంత అవుతుంది? 12 4 48 బై 10 అంటే పాయింట్ మైనస్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ మైనస్ కాబట్టి డిక్రీజ్. ఆన్సర్ డి అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా. ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా అమౌంట్ స్పెంట్ అంటే ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. అమౌంట్ స్పెంట్కి ఇది అనేది గుర్తుంటే మీరు ఈజీగా వేసేస్తారు. నెక్స్ట్ చూద్దాం. 27th ప్రాబ్లం ఏమంటున్నాడు? ద ప్రైజ్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై
20%. హౌఎవర్ అయినప్పటికీ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 18 దీన్ని ఎలా వేస్తాము? నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. దీన్ని ఎలా వేస్తాము? 11/60. మీరు ఫస్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి, పార్ట్ 1. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆ క్లాస్ అనేటువంటిది చూడండి. ఇక్కడ ప్రాబ్లంలోకి వస్తే ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అని అంటున్నాడు. ఇక్కడ నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అని అంటే 5 ఏమవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కేస్ ఇది గుర్తుపెట్టుకోండి. 60 డిక్రీజ్ అనమాట. 60లో నుంచి 11 పోతే 49 కదా. 6 1 టైమ్స్ 6 6 10 టైమ్స్ 50 49 ఉంటుంది. అంటే డిఫరెన్స్ 1 బై బేస్ అంతా 50 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 1 టైమ్స్ 2 టైమ్స్. ఆన్సర్ ఎంత? 2% డిక్లైన్. ఇది తగ్గింది కదా ఇక్కడ, కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఓకే కదా. నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా ఈజీ, కాకపోతే మనము ఒక్కసారి ఒక మోడల్ వింటే మనకు వచ్చేస్తుంది. 28th ప్రాబ్లం ఏంటి? ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 రూపీస్ పర్ లీటర్ టు 75 లీటర్. ఇక్కడ ఇది రేషియో చేద్దాం. 15 4 60 15 5. ఓకే. నెక్స్ట్, హౌ మచ్ షుడ్ ద కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ షుడ్ బి రిడ్యూస్డ్ సో యాజ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఓన్లీ 10% అంటున్నాడు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తెలుగులో కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ప్రాబ్లంలోకి వస్తే ఏమంటున్నాడు? 28th ఇందాక చెప్పినట్లు ఎక్స్పెండిచర్ రేషియోస్ ఏంటి? 10:11 అవుతుంది. నేను ప్రతి ప్రాబ్లంకి ఇన్ డీటెయిల్గా చెప్పను, ఫస్ట్ చెప్పాను కదా అదే మోడల్ కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఇది 4 5 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 50. ఇది 44 అవుతుంది. ఓకేనా. ఇది క్లియర్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 230 222. ఇది క్లియరు. 3 బేస్ ఎంత? 25 ఇంటూ 100. 25 1 టైమ్స్ 4 టైమ్స్ 12. ఆన్సర్ 12%. ఓకేనా. క్లియర్ కదా ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 29th ప్రాబ్లం ఏమంటున్నాడు? ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీరు అందరూ దీన్ని చాలా లెంతీగా చేస్తారు, కానీ ఇప్పుడు మనం చాలా స్మార్ట్ వేలో చెప్తాను. వెన్ ద ప్రైజ్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 53%, ఏ ఫ్యామిలీ రిడ్యూస్డ్ ఇట్స్ కన్జంప్షన్ పర్ మంత్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ షుగర్ వాజ్ ఓన్లీ 19% మోర్ దాన్ ద ఎర్లియర్. ఇలాగ 53% ఇంక్రీజ్ అయింది, కానీ వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేటువంటిది 19% మాత్రమే ఎర్లియర్ కన్నా ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ద ఫ్యామిలీ కన్జంప్షన్ ఇది ఇచ్చాడు అనమాట. సో ప్రాబ్లం ఇది మోడరేట్ లెవెల్, కానీ దీన్ని స్మార్ట్గా చేయాలంటే ఎక్స్పెండిచర్ రేషియోస్ 53 ఇచ్చాడు, 100 మీద 53 అని అనుకుంటాము. ఇది 19 ఇచ్చాడు, ఎర్లియర్ మీద 19 ఎక్కువ అంటే 119. ఇది క్లియర్ కదా. ఎంత? 17 153 17 119. ఇది చేస్తే డిఫరెన్స్ 2. ఈ 2 డిఫరెన్స్ వల్ల 38.7 పర్చేజ్ చేశాడు. 38.7. ప్రాబ్లం 29th. ఓకే. ఈ ఎర్లియర్ ఇఫ్ ద ఫ్యామిలీ కన్జంప్షన్ పర్ మంత్ ఎర్లియర్ అంటున్నాడు. ఓకే, మనం ఒక్క నిమిషం. 9 అనమాట. ఈ 9 వల్ల 38.7 పర్చేజ్ చేశాడు, వచ్చింది. అంటే ఎంత మల్టిపుల్? 4.3 కదా ఇది. దీని డిఫరెన్స్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? కన్జంప్షన్ పర్ మంత్. దాని డిఫరెన్స్ ఎంత? 2 ఇంటూ 4.3 అంతే. ఎంత అవుతుంది? 8.6 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇది మీకు ఈ మెథడ్ ఎలా వచ్చింది? ఇది ఏంటి సార్ మీరు డైరెక్ట్ వేసారని అంటే నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? 100 మీద 19 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ప్రైస్ ఏమవుతుంది? ప్రైస్ కూడా ఏమిచ్చాడు? 100 మీద 53 అంటే 153 అయింది. ఇంతవరకు క్లియర్. ఇది కూడా ఎలా వచ్చిందంటే నేనేం చెప్పాను? ఎక్స్పెండిచర్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్.
మనకు ఓన్లీ కన్జంప్షన్ కావాలి, అప్పుడు ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చేస్తే ఎంత వస్తుంది? 1 ఉంటుంది, ఇక్కడ 119/153 అంటే ఇది ఇట్లా పోతుంది. ఐ మీన్ 153 119 ఇది చేసినా కూడా అంతే వస్తుంది. సో నేను ఈ స్టెప్స్ ఇదంతా వేయకుండా ప్రీవియస్గా స్మార్ట్గా డైరెక్ట్ వేసాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ వేలోనే ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ చూద్దాం 30th ప్రాబ్లం. ఏమంటున్నాడు? ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 19%, డైరెక్ట్ వేద్దాం. ఇందాకట్లాగా ఆ స్టెప్స్ అవన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి వన్స్ మోడల్ వచ్చాక. ఓకేనా? 119. ఓకే, నెక్స్ట్ సునీత ఇంటెండెడ్ టు స్పెండ్ ఓన్లీ అన్ అడిషనల్ 12% అంటున్నాడు. 112. వీటి రెండు డిఫరెన్స్ అంతా 7, బేస్ అంతా 119, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 మల్టిప్లై చేస్తే ఇక్కడ నియర్ టు ద ఇంటీజర్ అని అంటున్నాడు. డైరెక్ట్ ఇది మల్టిప్లికేషన్ పోదు. ఇది 120 అనుకుందాం అప్రాక్సిమేట్. కాబట్టి 12 72, మళ్ళీ 12 5లు చిన్నది అవుతుంది, 12 ఏళ్ళు మరీ పెద్దది అవుతుంది, 12 మరీ పెద్దది అవుతుంది. సో 6 అనేటువంటిది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం 31 ప్రాబ్లం. ఏమంటున్నాడు 31 ప్రాబ్లం? డ్యూ టు, అసలు ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మోడల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్. డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ 32% ఇన్ ద ప్రైజ్ ఆఫ్ పల్స్, ఓకే, ఏ పర్సన్ రిడ్యూస్డ్ హిజ్ కన్జంప్షన్. 32% పెరగడం వల్ల ఒక వ్యక్తి అతని కన్జంప్షన్ రిడ్యూస్ చేశాడు. ఎంత అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఓన్లీ 10% అంటున్నాడు. ఈ ప్రాబ్లం మనము 31 ఎలా చేద్దాము? ఇందాక ప్రీవియస్గా చెప్పినట్లు 131 ఇది 132 అవుతుంది, 110 అవుతుంది. ఓకేనా? ఇది ఎన్ని టైమ్స్? 10 టైమ్స్ 11 తోటి, ఇది 12 టైమ్స్, డిఫరెన్స్ 2 అన్నమాట. ఇక్కడ ఎర్లియర్గా 10 ఉన్నప్పుడు, ఈ వాల్యూ ఉన్నప్పుడు ఎంత పర్చేజ్? 150 ఇక్కడ ఇచ్చాడు. డేటాలో ఇక్కడ ఇచ్చాడు అనమాట. 150 పర్చేజ్ చేశాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 12 ఉన్నప్పుడు ఎంత అంటే ఎంత అవుతుంది? 15 12 ఎంత? 15 10 150, 15 రోజులు 30, 180. ఆన్సర్ 180 అనమాట. ఎప్పుడైనా మనం మల్టిప్లికేషన్ అయినా, అడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, స్ప్లిట్ అండ్ యాడ్, వాటిని స్ప్లిట్ చేసి రౌండ్ ఫిగర్స్కి యాడ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది సింప్లిఫికేషన్స్. మీకు అది అర్థం కాకపోతే మళ్ళీ నేను సెకండ్ మెథడ్లో చెప్పాను. నేను ప్రీవియస్గా ఏం చెప్పాను? సెకండ్ మెథడ్ ఎక్స్పెండిచర్ రేషియోస్ 10:11. ఇక్కడ ప్రైస్ రేషియోస్ అంతా 25:33 కదా, ఇంక్రీజ్ అవుతుంది. ఇది చేయండి. ఇది చేస్తే 10:33, ఇది ఎంత? 25:11. ఇది మల్టిప్లై చేసిన 1 టైమ్స్ 3 టైమ్స్, నెక్స్ట్ పోదు. ఇది 5, 5 5లు 5 2లు అంటే 3 2లు 6. ఇదేమవుతుంది? 6:5 అనమాట. క్లియర్ కదా? ఈ 5 అనేటువంటిది ప్రీవియస్గా 5కి ఎంత తీసుకున్నాడు? 150 అంటే 15 30. ఇది 60 30. 60 30 ఎంత? 180. ఆన్సర్ ఎలా చేసినా కూడా అలా వస్తుంది మీకు. సో మీరు ఎప్పుడు స్మార్ట్గా చేయాలి. ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్కి టైం మోర్ ప్రీషియస్ కాబట్టి మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు 32nd ప్రాబ్లం? వెన్ ద ప్రైజ్ ఆఫ్ యాన్ ఐటమ్ వాజ్ రిడ్యూస్డ్ బై 35%. ఎవరికైనా క్లాసు స్లోగా అనిపిస్తే ఇంటూ 2 చేసుకోండి. స్పీడ్గా అనిపించిన వాళ్ళు స్లో చేసి చూడండి. ప్రాబ్లంలోకి వస్తే రెవెన్యూకి ఫార్ములా ఏంటి? రెవెన్యూ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ సేల్ కదా. ఇక్కడ మనం ఏం చేయాలి? వెన్ ద ప్రైజ్ ఆఫ్ యాన్ ఐటమ్ వాజ్ రిడ్యూస్డ్ బై 35%. ఓకే, 35%ని ఎలా వేస్తాం? నేను ఫస్ట్ క్లాస్లో చెప్పా. 35% అంటే 7 20. ఇది 100 ఉంది, 100 117. ఓకేనా? నెక్స్ట్ 20 ఏమని అన్నాడు? ఇక్కడ 17 అని అంటే ఇక్కడ వేసాము 170 మీద. 35% అంటే ఇక్కడ 20
ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. అంటే 13 అవుతుందన్నమాట. ఇక్కడ ఇది చేయండి. 1 టైమ్స్ 5 టైమ్స్ 3 9 టైమ్స్ ఇచ్చేస్తే 5/5 ఉంటుంది కదా, 5/9 డిఫరెన్స్ అంతా 4 బేస్ 5 ఇంటూ 100 5 20 టైమ్స్ 80% ఆన్సర్ అనమాట. ఓకేనా? ఏంటి సార్ ఇంత డైరెక్ట్గా మీరు చేస్తున్నారు అని అంటే, మనం ఇది లాస్ట్ క్లాస్కి వచ్చాం. పర్సంటేజెస్లో ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే మనకు టైం క్లాస్ యొక్క డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మీకు అన్నీ వచ్చేసి ఉండాలన్నమాట. 33 ప్రాబ్లం ఏంటి? డ్యూ టు ఈ ప్రాబ్లం చూడండి. చాలామంది ఈ మెథడ్లో చేయకుండా చాలా ఇబ్బంది పడతారు. ఈ ప్రాబ్లం చూడగానే లెంతీగా చేస్తారు. డ్యూ టు 25% fall in the rate of eggs, one can buy 2 dozen eggs more than before by investing 162 rupees. Then the original rate per dozen of the eggs అంటున్నాడు. అర్థం కాలేదా? తెలుగు మీడియంలో కూడా ఇచ్చాను, చదవండి. ఓకేనా? సింపుల్గా నేను ఎలా చేస్తా అంటే 162 ఉంది, దీంట్లో 25% అంటే 1/4. దీని వాల్యూ ఎంత వస్తుంది చేస్తే 40.5 వస్తుంది కదా. దీనికి 2 kgs వచ్చింది, అంతే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, 2 kgs కాదు, 2 డజన్స్ ఎగ్స్ వచ్చాయి. 1 డజన్ అప్పుడు ఎంత అవుతుంది? 20.25 అవుతుంది. క్లియర్ కదా ఎంతవరకు? ఇదంతా ఎప్పుడు జరిగింది? 25% ఫాల్ తర్వాత. 25% అంటే 75కి ఆ ప్రైజ్ అనమాట. 75 అదైతే 100 ఎంత అవుతుంది? 100 అంటే ఇంటూ 100 అంటే ఈ పాయింట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 100 అని అంటే ఈ 2 పాయింట్స్ తర్వాత ఇది ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 75 1 టైమ్స్ 75 27 టైమ్స్. ఆన్సర్ సి అవుతుంది. ఓకేనా? అర్థం కాలేదా? ఈ మెథడ్లో మీరు ఈ స్మార్ట్గా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. లేదు సెకండ్ మెథడ్ చెప్పండి సార్ అని అంటే, సెకండ్ మెథడ్ ఏంటి? ప్రైజ్ ఏమంటున్నాడు? 25%, 4:3 ఫాల్ అంటున్నాడు కాబట్టి 25 ఎలా వేస్తాం? ఫస్ట్ క్లాస్లో చెప్పా నేను. 25%, 25/100, 25 1 టైమ్స్, 25 4 టైమ్స్ ఫాల్ అంటున్నాడు కాబట్టి మైనస్. అప్పుడు ఏమవుతుంది? 4 3 అవుతుంది. అది కూడా పైన ఇది ఉంది కాబట్టి. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ కన్జంప్షన్ ఉల్టా అవుతుంది, 3:4. ఇక్కడ ఏం చేయాలి మనము? డిఫరెన్స్ అంతా 1. ఈ 1కి 2 డజన్స్ వచ్చాయి అన్నమాట. క్లియర్ కదా ఎంతవరకు? ఈ మెథడ్లో చెప్పిన కరెంట్ వాల్యూ ఎంత? కరెంట్ రేట్ ప్రకారము 162/8. ఇక్కడ 1కి 2 అంటే ఇంటూ 2 8 డజన్స్, ఇక్కడ ఇంటూ 2 6 డజన్స్. క్లియర్ కదా? ఇవి కరెంట్ దాని ప్రకారము ఇది చేస్తే ఎంత అవుతుంది? 8 16, 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని 8 మళ్ళీ 16 20 ఉంటుంది కాబట్టి 16 8 ఇది అనేటువంటిది కరెంటు. కానీ ఒరిజినల్ ఏంటి? 162 మీద, ఈ 162 మీద ఎన్ని ఇచ్చాయి? 8 ఇచ్చాడు. 6 వస్తుంది అనమాట. ప్రీవియస్గా 6 ఇది చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. క్లియర్ కదా? ఇది ఈ మెథడ్లో చేసినా అంతే వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మెథడే చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఫస్ట్ మెథడే ప్రిఫర్ చేస్తాను. 34 ప్రాబ్లం ఏంటి? ద గవర్నమెంట్ రిడ్యూస్డ్ ద ప్రైజ్ ఆఫ్ షుగర్ బై 15%. బై దిస్ కన్జ్యూమర్ కెన్ బై 7.4 kgs మోర్ షుగర్ ఫర్ 1258. ద ఒరిజినల్ ప్రైజ్ పర్ కేజీ ఎంతనో అంటున్నాడు. దీన్ని ఎలా చేద్దాము? ఇందాక చెప్పినట్లే ఈ 1258, ఈ 1258లో 15% ఎంత అనేటువంటిది ముందు మనకు తెలియాలి. ఈ 15%, ఈ 1200 ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఏకాగ్రతతోటి క్షుణ్ణంగా శ్రద్ధతో వినండి, అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రైజ్ వేసాం, దీంట్లో 15% తగ్గించడం వల్ల, దీనిలో 15% తగ్గించడం వల్ల 7.4 kgs అనేటువంటిది అదనంగా వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది డివైడెడ్ బై 7.4 అయ్యాలి.
దాన్ని మనం ఎలా వేస్తాము, ఒకే స్టెప్లో 1/7.4 వేస్తాం. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? ఇదంతా ఎప్పుడు జరిగింది? 15% తగ్గించడం వల్ల. అంటే 85% అనేటువంటిది ఇదైంది. అంటే ఇప్పుడు 100% ఎంత అవుతుంది? 85. ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా? ఇది ఒకసారి చేద్దాం. 100కి క్యాన్సిల్. 85 85 అని అంటే 17 17 5లో 85 17 ఏళ్ళ 17 ఏళ్ళ 119 ప్లస్ 68 17 4 68 దీనికి క్యాన్సిలేషన్ పోతుంది. ఓకేనా? ఇక్కడ 5 ఒకటిలో 5 3 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి 30. ఆన్సర్ అనేటువంటిది 30 అవుతుంది అనమాట. లేదు మీరు ఈ మెథడ్ కాకుండా ఇంక ఏ మెథడ్ చేసినా కూడా చాలా లెంతీ చేయాల్సి వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. 35th ప్రాబ్లం ఏమంటున్నాడు? వెన్ ద ప్రైజ్ ఆఫ్ యాన్ ఐటమ్ వాజ్ రిడ్యూస్డ్ బై 25%, దెన్ ఇట్స్ సేల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై X%. అంతా పెరిగింది. సో మనం ఆ ఎక్స్ అనేటువంటిది కనుక్కోవాలి. ఇఫ్ దెర్ ఈజ్ యాన్ ఇంక్రీజింగ్ ఆఫ్ 20% ఇన్ ద రిసిప్ట్. ఓకే, రిసిప్ట్ ఆఫ్ రెవెన్యూ. సరే, ఇది రెవెన్యూ అని అంటే మనకి రెవెన్యూ ఫార్ములా ఏంటో తెలియాలి. ప్రైజ్, రెవెన్యూ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ సేల్స్. మనకి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది తెలియాలంటే ఏం చేయాలి? మనకు వచ్చిన ఆదాయం, రెవెన్యూ అంటే ఆదాయం తెలియాలి అంటే ఆ ధర ఇంటూ ఎన్ని. ఇప్పుడు టికెట్స్ మూవీ రెవెన్యూ అయినా తెలియాలంటే ఆ టికెట్ ప్రైజ్ ఎంత పెట్టారు అండ్ ఎన్ని సేల్ అయ్యాయి, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఇప్పుడు రెవెన్యూ చూస్తే ఎంత ఇచ్చాడు? రేషియో 25%. ఇక్కడ ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడు? రిసిప్ట్ రెవెన్యూ 20% ఏమవుతుంది? ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్ అని అన్నాడు. 20% అంటే 5 6 అవుతుంది. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ ఏం చేయాలి? ప్రైజ్ ఏం చేశాడు? డిక్లైన్ అయింది. 4 25% అంటే 4 3 అవుతుంది. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 5 3 టైమ్స్, ఇది 5 3 15, నెక్స్ట్ 4 6 24. ఇది క్యాలిక్యులేట్ చేయండి. దేంతో పోతుంది? 3 3 5 15, 3 8 24, 5:8. డిఫరెన్స్ 3 ఉంది. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ 3. బేస్ 5 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 5 1 టైమ్స్, 5 20 టైమ్స్ 360 అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. అసలు వాస్తవం చెప్పాలంటే నేను ప్రాబ్లం 20 సెకండ్స్లోనే చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలని ఇన్ డీటెయిల్గా ప్రతిదీ చాలా స్లోగా 1కి 2 సార్లు చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SRK అకాడమీ. ఇక్కడ 36 ప్రాబ్లం ఏమంటున్నాడు? ఏ మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 1.2 lakh, బట్ ద ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ దట్ హీ హ్యాస్ టు పే రిడ్యూస్డ్ టు 12% నుంచి 10%కి తగ్గిందనమాట. శాలరీ ఇంక్రీజ్ అయింది అండ్ ఈ ట్యాక్స్ అనేటువంటిది తగ్గింది అంటున్నాడు. హీ నౌ పేస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ బిఫోర్. వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ ఇన్కమ్ అని అంటున్నాడు. ఇక్కడ సింపుల్ అండి, అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. 1.2 అనేటువంటిది పెరిగింది. ఇక్కడ రేషియో చూస్తే 5 3తో చేద్దామా? కాదు, 2 తోటి. 2 6 12, 2 5 10, డిఫరెన్స్ 1 యూనిట్ వల్ల ఇది పెరిగింది. చూడగానే అబ్జర్వేషన్ ఏంటి? 12 1.2 మల్టిపుల్ ఉందా ఇక్కడ? 12 72, 12 84, 12 96 అన్నీ 1.2 మల్టిపుల్సే ఉన్నాయి. కాబట్టి ఇది మనం ప్రాబ్లం చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈక్వల్ టు ఎంత? ఇన్కమ్ ఇంటూ, నేను రాస్తాను అంటే కంప్లీట్గా రాయడం వల్ల వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది మీకు. సరే, క్లాస్లోకి వస్తే ఇప్పుడు రేట్కి ఇన్వర్స్లో ఏముంటుంది? మనకి వచ్చిన ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 6 5 అనమాట. ఏమవుతుంది ఇక్కడ? 12% అని అంటే వాడు ఇచ్చాడు కదా, 12 6 12 సారీ 2 6 2 5. కాబట్టి ఈ ఇన్కమ్ రేషియోస్ ఏమవుతాయి? 5 6 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 1 కదా. ఈ 1కి 1.2 lakh అనమాట.
అప్పుడు 6కి ఎంత అవుతుంది? 12 72 7.2 అవుతుంది. ఆన్సర్ బి అనమాట. క్లియర్ కదా ఇది? సింపుల్. ఇక్కడ ప్రాబ్లం చూడగానే ఇది 20 సెకండ్స్‌లో చేసే ప్రాబ్లమే. 2 6లు 12, 2 5ల 10. ఓకే. డిఫరెన్స్ 1 ఉంది. 1 యూనిట్ వల్ల 1.2 అయింది. ఏమంటున్నాడు వాడు? ఇంక్రీజ్. వాట్ ఈజ్ ఇంక్రీజ్డ్? ఎంత ఇంక్రీజ్ అవుతుంది 6కి? 12 72 అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ 37 ఏమంటున్నాడు? 37 ప్రాబ్లం. ద ఇన్కమ్ ఆఫ్ పెద్ది. మన పెద్ది ద ఇన్కమ్ ఆఫ్ పెద్దీస్ ఇన్కమ్ అతనిది ఎంత? 44. ఇది ఫస్ట్ క్లాస్లో చెప్పాను పార్ట్ 1లో. ఎవరైనా చూసుండకపోయింటే చూడండి. చాలా చక్కగా మనం అక్కడ చెప్పుకున్నాం. 11.11%కి ఇది ఏమవుతుంది? 1/9 కదా. ఇంటూ 4 అని అంటే ఇదే కదా. నేను అక్కడ టేబుల్ చెప్పాను. పర్సంటేజెస్లో టేబుల్స్ మీరు ఎక్కడ ఎతికినా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడ ఎతికినా మీకు దొరకవు. మన ఎస్ఆర్కే అకాడమీలో చెప్పాము కాబట్టి పర్సంటేజెస్ పార్ట్ 1 వీడియో తప్పకుండా చూడండి. ఇది ఏమవుతుంది? 44.44 అవుతుంది పర్సంటేజ్. ఇక్కడ చేస్తే 4/9 అవుతుంది. ఇది క్లియర్ కదా. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60% అని అంటున్నాడు. సరే, ఇన్కమ్కి ఏం చెప్పాము మనం? ఫార్ములా ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇది ఓకేనా. ఇక్కడ ప్రాబ్లంలోకి వస్తే ఇది నోటీస్ చేయండి. ఈ 9 60% అంటున్నాడు కాబట్టి 90:40 పెరిగింది. 90కి ప్లస్ 9 మీద ప్లస్ 4 పెరిగింది అని అంటే ఇదేమవుతుంది? 90 మీద ఇన్కమ్ 140 అని అంటే 130 అవుతుంది కదా. ఇక్కడ ఇంతవరకు క్లియర్ మీకు. దీన్ని ఏం చేయాలి? ఇది ఒక్కసారి నేను మళ్ళీ ఇంతవరకు నోట్ చేసుకోండి, మళ్ళీ రాస్తాను. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇంతవరకు క్లియర్. ఇది 90 అనుకున్నాము. ఇది ఏమవుతుంది? 130 అవుతుంది. డిఫరెన్స్ ఉంది కదా, దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ 50 డిఫరెన్స్ని 40 అవుతుంది. సారీ, ఇక్కడ ప్రాబ్లంలోకి వస్తే ఏమంటున్నాడు? 60% ఇంక్రీజ్. ఏంటిది? ఇది 60% ఇంక్రీజ్ అని అంటే 13 78. ఓకే. ఇది ఎంత? ఇది ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్డ్ బై 70%. 70% అంటే 90 63 అని అంటే 63 వేస్తాం. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15 కదా. దీనివల్ల ఎంత వచ్చిందండి? ఇక్కడ 12,000 అనమాట. 15 యూనిట్స్ ఈక్వల్ టు 12,000. అప్పుడు 1 యూనిట్ 15 అంతే కదా. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనము? 1 యూనిట్, ఈ 1 యూనిట్ వాల్యూ 800 వచ్చింది. వాడు ఏమడిగాడు ఇక్కడ? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇనిషియల్ సేవింగ్. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇది క్లియర్ కదా. అండ్ ఇనిషియల్ సేవింగ్స్ అంటున్నాడు. సేవింగ్స్ అప్పుడు ఎంత అవుతుంది? 50 అవుతుంది కదా. మిగిలింది 15 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 800 ఇంటూ 50, 8,500 ఎంత? 40,000. క్లియర్ కదా ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 38. ఒక నిమిషం. ఓకే, ఫైన్. 38th ప్రాబ్లం ఏమంటున్నాడు? BB1 బాహుబలి. మనం బాహుబలి అనుకున్నాం ఎందుకంటే కొంచెం ఆస్పిరెంట్లో యాక్టివ్గా హ్యాపీగా స్టడీ చేయాలి, లెర్న్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో నేమ్స్ కూడా నేను డిజైన్ చేశాను. సరే, ప్రాబ్లంలోకి వస్తే బాహుబలి 1 ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బాహుబలి 2. వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో. మనము స్మార్ట్ ఫీలో చెప్పుకున్నాం. ఇప్పుడు మీ వే రాసుకోండి, నా వే నేను రాస్తాను. ఇప్పుడు బాహుబలి అమరేంద్ర బాహుబలి 1 బాహుబలి 2 రేషియోస్ ఉన్నాయి. ఏం చేద్దాము? ఇవి బాహుబలి 1 2 ఏమో 100. ఇది ఏమంటున్నాడు? ఫస్ట్ మనకు ప్రాబ్లం ఇంపార్టెంట్, అబ్జర్వేషన్. మీరు యాక్టివ్గా ఇక్కడ ఫోకస్ పెట్టి వినాలి. బాహుబలి 1 ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బాహుబలి 2. బాహుబలి 1ది 100 అనుకుందాం, దీంట్లో 60% అంటే 60. ఇంతవరకు క్లియర్ కదా మీకు ఇన్కమ్ రేషియోస్.
మీరు ఇంట్రెస్ట్గా వింటారని నేను ఇవి ఇంక్లూడ్ చేస్తున్నా, మీ ఒపీనియన్ పెట్టుకొని. ఇక్కడ ఏమంటున్నాడు, ఓకే ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంతవరకు అయిపోయింది, బాహుబలి 1 ఎక్స్పెండిచర్ ఇంతవరకు మనం స్టెప్ వేసాం. అండ్ బాహుబలి 1 ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బాహుబలి 2's ఎక్స్పెండిచర్. అసలు మనకు 2 ఎక్స్పెండిచర్ తెలియదు. సరే నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇఫ్ బాహుబలి 1 ఇన్కమ్ ఈజ్ 75%, ఇక్కడ చూడండి బాహుబలి 1 ఇన్కమ్ ఈజ్ అంటే ఈక్వల్ 75% 3/4 వేస్తాం. బాహుబలి 2 ఎక్స్పెండిచర్, బాహుబలి 2 యొక్క ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ అని అంటున్నాడు. సో ఒక్క నిమిషము, కన్ఫ్యూజ్ అవుతారు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను క్లియర్గా స్లోగా చెప్తున్నాను. ఈ బాహుబలి 2 ఎక్స్పెండిచర్ అనేటువంటిది 75% ఆఫ్ బాహుబలి 1 ఇన్కమ్, అంతే కదా ఇచ్చింది ఇన్కమ్. ఇది ఇన్కమ్ ఇక్కడ మనం తీసుకున్నాం 60 తీసుకున్నాం, 3/4 ఇక్కడ BB2 బాహుబలి 2 యొక్క ఎక్స్పెండిచర్. ఓకేనా, ఇచ్చేస్తే ఎంత 80 వస్తుంది. ఇది ఏంటిది, బాహుబలి 2 ఒక్క ఎక్స్పెండిచర్ ఇక్కడ వేస్తాం, ఇది 80 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్క నిమిషం, అయ్యయ్యో సరే ఇక్కడ ఏమంటున్నాడు, బాహుబలి 1 ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బాహుబలి 2 ఎక్స్పెండిచర్ అని అంటున్నాడు. ఈ 80లో 70% అంతా 56 కదా, రాలేదా మీకు? నేను మళ్ళీ చెప్తాను. 70% 756. ఇంతవరకు క్లియర్ కదా మీకు? ఇంతవరకు క్షుణ్ణంగా పరిశీలించండి. ఓకేనా. ఇక్కడ అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది, 420, 4 1 times 4 5 times 1:5 రేషియో అనమాట. క్లియర్ కదా ఇది? ఏంటి ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఓకే మిస్టేక్ పడినట్టుంది. 1:5 అనమాట. ఓకేనా. మీరు ఇంట్రెస్ట్గా క్లాస్ వింటారు అని నేను ఇలాగ ఇంక్లూడ్ చేశానండి. 39 ప్రాబ్లం, ద ఇన్కమ్ ఆఫ్ అమలా ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ భీమలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 20% లెస్ దాన్ ద కమలా. ఓకే, ఏ అనుకుందాం. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడైనా ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ABK. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏబీ కేసు ఏంటి, 20% మోర్ అని అంటున్నాడు, అంటే 6 5 ఇంతవరకు వచ్చింది. క్లియర్ కదా, మనం పర్సంటేజెస్లో లాస్ట్ క్లాస్లో ఉన్నాము కాబట్టి చాలా షార్ప్గా యాక్టివ్గా మీరు ఉండాలి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు రిలేషన్, ఇఫ్ కమలాస్ ఇన్కమ్ ఈజ్ గోస్ డౌన్ బై 4% అని అంటున్నాడు. అండ్ ఇక్కడ వీటి రెండింటికి రిలేషన్ ఇచ్చాడు, బిమలా అండ్ 20% లెస్ దాన్ ద కమల. వీటి రెండింటి రిలేషన్ ఏమంటున్నాడు, 4:5 అవుతుంది. ఇది ఇక్కడ దీన్ని ఈక్వల్ చేస్తే ఎంత వస్తుంది అమలాకి, ఒక్క నిమిషం మళ్ళీ క్లియర్గా చెప్తాను, కన్ఫ్యూజ్ పడకుండా మీరు. వీటి రెండింటి రేషియో, ద ఇన్కమ్ ఆఫ్ అమలా ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ ద బిమలా అంటున్నాడు. 20% మోర్ అని అంటే ఏమేస్తాము, ఇది 6 5 అవుతుంది కదా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ అండ్ మరియు 20% లెస్ దాన్ దట్ ఆఫ్ ద కమలా. ఇది కమలా ఏ కేసు, మళ్ళీ ఏనే, అమలాకే ఇది సబ్జెక్ట్ అనమాట. దీన్ని మోటివ్ చేసుకొని దీని తర్వాత ఇది వచ్చింది ఫాలోఅప్ లైన్స్. సో అమలాకే వర్తిస్తుంది ఆ కేసు కూడా. అమలా మీద 20% లెస్ దాన్ దట్ ఆఫ్ కమలా. 20% లెస్ అంటే 4 5 అవుతుంది, అంతే కదా. ఇక్కడ వీటి రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఏం చేయాలి మనము, ఇంటూ 2, 6 12, 4 3 12. ఇక్కడ చేయండి ఎంత అవుతుంది, 6 2 12, 5 2 10, ఇక్కడ 4 3 12, 5 3 15. సో ఇప్పుడు వేయండి అమల బిమల కమల. ఓకేనా, ఎంత అవుతుంది రేషియోస్, 12 10 15. క్లియర్ కదా ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, కమలాస్ ఇన్కమ్ గోస్ డౌన్ బై 4%. ఈవిడది 4% అనేటువంటిది గోస్ డౌన్, -4%.
15/60 అంటే 0.4 అంటే 14.4 ఉంటుంది. నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చాడు, బిమలా గోసుపు 10%. 10 మీద 10% అంటే 1 అంటే 11 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, కమలాస్ ఇన్కమ్ వుడ్ బి ఎక్సీడ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎంత ఎక్కువ ఉంది బిమలాస్ ఇన్కమ్, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3.4 కదా. క్లియర్ కదా, ఫాలో అవుతున్నారు కదా. ఈ 3.4 బై బిమలా ఎంత? 11 ఇంటూ 100% కాబట్టి ఇంటూ 100. ఇది చేస్తే ఎంత వస్తుంది? 11 ఒకటిలో 11 3లో 33, నియరెస్ట్ 2 అని అన్నాడు. ఆన్సర్ సి అవుతుంది. ఎందుకంటే ఎక్కువైనా ఇది ఏమో తక్కువ అవుతాయి ఈ రెండు, ఇది కూడా ఎక్కువైపోతుంది. నియర్ బై ఉంది, అదొకటే అనమాట. నెక్స్ట్ చూద్దాం, స్పీడ్గా చేసేద్దాం, టైం లేట్ అవుతుంది. ఇక్కడ 40th ప్రాబ్లం ఏంటి? పరిమళ స్పెండ్స్ 5% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఇన్ ట్రావెలింగ్ అండ్ 20% ఆఫ్ ద రెస్ట్. అంటే 5% స్పెండ్ చేసింది ట్రావెలింగ్ మీద, మరియు మిగిలినటువంటి దానిలో 20% ఫుడ్ మీద స్పెండ్ చేసింది. దెన్ షీ డొనేట్. ఇవి రెండు చేసిన తర్వాత ఆవిడ ఏం చేసింది? 120 రూపీస్ పర్సంటేజెస్ ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ నెంబర్ ఇచ్చాడు, గమనించండి. అండ్ షీ స్టిల్స్ లెఫ్ట్. ఆవిడ ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ ఏమో 5% ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టింది, 20% ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టి మిగిలిన 20%ని ఫుడ్ మీద ఖర్చు పెట్టింది. దాని తర్వాత 120 రూపాయలు డొనేట్ చేసింది. దాని తరువాత ఆవిడ దగ్గర మొత్తానికి మిగిలింది 1400 అనమాట. 1400. ఫైండ్ ద ఇన్కమ్ అని అంటున్నాడు. మీరు ఎక్స్ అనుకొని రిమైనింగ్ తీసేస్తే ఎక్స్ ఇంటూ రిమైనింగ్ 5 పోతే 95% ఇంటూ నెక్స్ట్ రిమైనింగ్ దాంట్లో ఇది, అలా అయినా చేయొచ్చు. నేను ఇంకొక మెథడ్ చెప్తాను. ఇక్కడ పరిమళ స్పెండ్స్ 5% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్. అంటే 5% అని అంటే నేనేం చెప్పాను, 1/5 అని అంటే 20, 19 అవుతుంది. ఇది క్లియర్ కదా. మళ్ళీ చెప్పాలి నేను డీటెయిల్గా. 5% అని అంటే 5 ఒకటిలో 5 2 10, అప్పుడు ఏమవుతుంది? స్పెండ్ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ 20 ఉంటుంది, ఇది -1, ఇది అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ 20%ని ఏం చేస్తావు? 5 4 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 25, ఇది 19 క్యాన్సిలేషన్ పోతుంది. ఇక్కడ 4 ఒకట్లు, 1 నిమిషం, 4 ఒకట్లు 4 5లు, 5 5లు 25. ఇక్కడ 19 ఇలానే ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ ఆవిడ దగ్గర 19 అనమాట. ఈ 19 ఏమంటున్నాడు ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ ఈ పాయింట్ చూడండి. షీ డొనేట్స్ 120 రూపీస్ అండ్ స్టిల్. సరే, దీన్ని మనం ఎలా చేద్దామంటే 120 రూపీస్ ప్లస్ 1400, ఇది ఎంత అవుతుంది? 1520 కదా. యాడ్ చేస్తే 19 అనేటువంటిది ఎంత అయింది? ఇది 19 మల్టిపుల్, 19 ఒకటిలో 1980లా. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు. 180 అయిందనమాట. అప్పుడు 25 యూనిట్స్ ఎంత అవుతుంది? 25 ఇంటూ 8 టైమ్స్ ఎంత అవుతుంది? 25 8 టైమ్స్ అని అంటే 2000 అవుతుంది. క్లియర్ కదా ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 41 ప్రాబ్లం. మనం చాలా స్పీడ్గా చేయాలి, ఇక్కడ నుంచి టైం ఎక్కువ అవుతుంది. విద్య డిసైడ్ టు డొనేట్ 12% ఆఫ్ హర్ మంత్లీ ఇన్కమ్ టు యాన్ ఆర్ఫనేజ్. విద్య అనేటువంటి ఆవిడ డిసైడ్ అయింది 12% ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఆర్ఫనేజ్కి, అనాథాశ్రయాలకి ఇద్దామని ఫిక్స్ అయింది. ఆన్ ద డే ఆఫ్ డొనేషన్, కానీ డొనేషన్ డే వచ్చేటప్పటికీ షీ చేంజ్డ్, తన యొక్క ఆలోచన డెసిషన్ అనేటువంటిది మారి 4800 అనేటువంటిది అంత అమౌంట్ని డొనేట్ చేసింది. ఆ 4800 దేనికి ఈక్వల్ అండి అని అంటే ఈ 80% ఆఫ్ ద ఎర్లియర్ ఫస్ట్ డిసైడ్ అయిన దానికి 80% అంటున్నాడు. వాట్ ఈస్ ద 27% ఆఫ్ హర్ మంత్లీ ఇన్కమ్ అని అంటున్నాడు. కన్ఫ్యూజ్ పడద్దు, లెక్క లెంతిగా ఉందని స్కిప్ చేసి అలాంటివి చేయొద్దు. చాలా సింపుల్ అండి. ఇక్కడ 12 మల్టిపుల్స్ ప్రాబ్లం చేయాలి. ఇక్కడ ఫస్ట్ 12 రూపీస్ అనుకుందాం. ఈ ఫస్ట్ 12 రూపీస్ ఇద్దాం అనుకుంది, కానీ డెసిషన్ మార్చుకొని దాంట్లో 80%నే చేసింది. దీంట్లో 80% ఎంత? 9.6. క్లియర్ కదా ఎంతవరకు. ఈ 9.6 ఈజ్ ఈక్వల్ టు 4800 అనమాట. ఇది 16th మల్టిపుల్ కదా. 0.6, 16 6 96, 16 3 48,
ఫాలో అవుతున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. 50. నెక్స్ట్ 6. దీని తర్వాత మనం ఏం చేయాలి? 1 యూనిట్ వచ్చిందనమాట. 1 యూనిట్ 500 అయినప్పుడు ఇక్కడ 27 ఇంటూ 27 ఇంటూ 27 ఎంత అవుతుంది? 27 ఇంటూ 5 టైమ్స్ ఇది ఎంత అవుతుంది? 27 5ల 135 కదా. ఇది ఎలా వచ్చింది సార్ అని అంటే 25 5 టైమ్స్ చేసి ప్లస్ 2 ఇంటూ 5 టైమ్స్ చేసినా వస్తుంది. లేదు 2 5ల 10 ప్లస్ 10,000. నెక్స్ట్ ఏం చేయాలి? 7 5ల 3,500 అది యాడ్ చేసినా వస్తుంది అనమాట. స్ప్లిట్ అండ్ యాడ్. నెక్స్ట్ చూద్దాం 42nd ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ అలౌడ్ 17% కమిషన్ అప్ టు ద సేల్స్ ఆఫ్ 1200 అంటున్నాడు. 12,000 వరకు ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు. అతను 12,000 వరకు అమ్మితే దాంట్లో నువ్వు 17% కమిషన్ తీసుకోవచ్చు అబ్బాయి అని చెప్పాడు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటి? అండ్ కమిషన్ ఏ కమిషన్ ఆఫ్ 22% ఆన్ ద సేల్ ఓవర్ ద 22. ఓకే, ఈ 12,000 ఎప్పుడైతే దాటుతుందో నీ సేల్స్ నువ్వు చేసింది 12,000 దాటిన తర్వాత ఎంత చేస్తావో, సరే 12,000 ప్లస్ అనుకుందాం, నీకు దాని మీద 22% ఇస్తాము అని అంటున్నాడు. ఇఫ్ ద సేల్స్ మ్యాన్ డిపాజిట్ 47,400 చేశాడు ఈ కమిషన్స్ అన్నీ పోగా. ఫస్ట్ వీటి రెండింటి డిఫరెన్స్ ఎంత? 5%. 5% ఆఫ్ 12,000 అని అంటే ఎంత? 600. ఇది మైండ్లో ఉంచుకోవాలి చూడగానే. ఫర్ ఓవరాల్ 22%కి మనము ఈ తలనొప్పి అంతా ఎందుకండి మాకు, మేము క్లియర్గా ఈ డిపాజిట్ చేసింది ఎంత? 47,400. దీంట్లో నుంచి ఇది తీసేస్తే ఓవరాల్ వస్తుంది కదా. ఎంత వస్తుంది? 46,800 వస్తుంది. ఎంతవరకు క్లియర్? సో ఇదేంటి? ఈ ఓవరాల్ 22% డిస్కౌంట్ పోగా అంటే 78% ఈక్వల్ టు ఇదనమాట. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను. 78 యూనిట్స్ ఈక్వల్ టు 46,800. ఒక నిమిషం. 800. అప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. ఇన్ టైమ్స్ 7 1 78. 78 నియర్ బై 7 42 అంటే 6 మల్టిపుల్స్లో ఉంటుంది. 6 8 యూనిట్ డిజిట్ 8 వచ్చింది కాబట్టి ఇది 70. నేను ఇలానే చేస్తాను ఎప్పుడైనా. 1 టైమ్స్ 8 టైమ్స్ అనమాట. 8 కాదు 6, సారీ, 6 టైమ్స్ 8 48 కదా యూనిట్ డిజిట్. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 600 అని అర్థం. ఓకేనా? అపాలజీస్. ఇక్కడ 1 యూనిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ద కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ ఎర్నింగ్స్. అంటే స్టార్టింగ్లో సింపుల్ ఏం లేదు. ఒక సేల్స్ బాయ్ ఉన్నాడు. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, బాబు నువ్వు 12,000 లోపు అమ్మితేనేమో నీకు 17%. ఫాలో అవ్వండి. 12,000 వరకు అమ్మితేనేమో నువ్వు సేల్స్ అన్ని 17% తీసుకో. ఈ 12,000కి దాటితే 22% తీసుకో అని అంటున్నాడు. దాన్ని బట్టి మనం ఇలా చేసాం. అతను టోటల్ డిపాజిట్లో నుంచి ఆ డిఫరెన్స్ తీసేసి 78%కి ఇదనమాట. అప్పుడు 1 యూనిట్స్ ఇది 100 యూనిట్స్ ఇంటూ 100 కదా, ఇంటూ 100. దీనికి ఇంటూ 100 60,000 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 43 ప్రాబ్లం ఏమంటున్నాడు? ఇన్ an examination 80% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీషు ముందు పాస్డ్ వాళ్ళు రాసుకుందాం. మనం స్పీడ్గా చేద్దాం ఇక్కడ నుంచి. ఇంగ్లీషు 80%. నెక్స్ట్ 85% క్యాండిడేట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, 85%. మీకు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటి ఫార్ములా మీకు గుర్తుంటే ఇది ఈజీగా అయిపోతుంది. 73 ఏమంటున్నాడు? క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ బోత్. ఓకేనా? ఇది క్లియర్ కదా ఎంతవరకు? పాస్డ్ రావాలంటే ఇది చేయాలి. ఇది చేస్తే ఎంత వస్తుంది? ఇది యాడ్ చేసి దీంట్లో తీసేస్తే 92 అనేటువంటిది వస్తుంది. కానీ వాడు ఫెయిల్ అడిగాడు.
ఫెయిల్ పర్సంటేజ్ ఈక్వల్ టు 100%లో ఈ -92% పోతే 8% ఆన్సర్. ఇది నెక్స్ట్ చూద్దాం. 44 ప్రాబ్లం ఏమంటున్నాడు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి చాలా శ్రద్ధగా. ఇది వెన్ డయాగ్రామ్లో చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు. ప్రాబ్లంలోకి వస్తే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 80 స్టూడెంట్స్ 45% స్పీక్స్ హిందీ, 40% ఏమో ఓన్లీ ఇంగ్లీషు. ఓకేనా, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లం లెంతీగా ఉంది, ఇది అర్థం అవ్వట్లేదు. చూసారా, మీరు గమనించినట్లయితే పర్సంటేజెస్ చాప్టర్లో మనము 200 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. అన్ని రకాల మోడల్స్ని మనం కవర్ చేసాం. అన్ని ఎగ్జామ్స్, మీరు స్టేటు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంకింగ్ అయినా, ఐబిపిఎస్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా అన్నిటికీ మన కాన్సెప్ట్ ఏంటి, మోటివ్, అసలు ఎందుకు స్టార్ట్ చేసామండి ఇదంతా అంటే పర్సంటేజెస్ చాప్టర్లో పట్టు సాధించాలి. దానికోసము మనము ఈ క్రమ పద్ధతిలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి పార్ట్ 1 వీడియో నుంచి ఫాలో అవ్వండి. ప్రాబ్లంలోకి వస్తే ఇక్కడ ఏం చేయాలి, 100% తెలియాలి అని అంటే 45% ఏమిచ్చాడు, హిందీ, అండ్ 40% ఏమిచ్చాడు, ఓన్లీ ఇంగ్లీషు ఇచ్చాడు కదా, ఓన్లీ ఇంగ్లీషు. ఓకేనా, ఆ రిమైనింగ్ ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్పీక్స్ బోత్ లాంగ్వేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట, కీ లైన్. ఓకేనా, అంటే అది నెయిదర్ అనేటువంటిది అర్థం వస్తుంది. ఇది చేస్తే ఎంత వస్తుంది, 100% ఈక్వల్ టు యాడ్ చేస్తే 85% ప్లస్ నెయిదర్ అనమాట. అంటే ఈ భాష, ఏ భాష మాట్లాడని వాళ్ళు నెయిదర్, ఇది 15%, ఈ నెయిదర్ ఈక్వల్ టు 15% వస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా ఇది. అయితే దీన్ని ఏం చేయాలి, 45 ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళని కనుక్కోమని అంటున్నాడు. 45 ఏమో మొత్తం మాట్లాడతారు. 45% మైనస్ 15% అంటే 30%. ఆన్సర్స్లో 30% మల్టిపుల్ 3 మల్టిపుల్ ఏముంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆన్సర్ ఏ అవుతుంది. లేదు మీరు చేయాలి సార్ అని అంటే సరే చేద్దాం 30%. అయితే మనకి ఇక్కడ టోటల్ 80 స్టూడెంట్స్ ఇచ్చారు, 80 వేయండి. ఈ 80లో 30% కనుక్కున్నా ఎంత అవుతుంది, 2 జీరోస్కు 2 జీరోస్కు ఆన్సర్ 24. ఆన్సర్ అప్పుడు చేసినా ఏనే అవుతుంది, 3 మల్టిపుల్. క్లియర్ కదా ఇంతవరకు. ఇక్కడ మనం అబ్జర్వేషన్ ఏంటి, ఈ నెయిదర్ అనేటువంటిది, ఇది ఒక్కటి కీ పాయింట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ రివైజ్ చేసుకొని వినండి. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఏంటి, ఇందాక చెప్పుకున్న ప్రాబ్లం. ఓకే, 45వ ప్రాబ్లం. ఆశిష్ శాలరీ ఈజ్ 11,000 per month. He spends 4,000 on house rent and 1,500 on bills, and the rest of the amount is monthly savings అనమాట. ఓకే, ఫైండ్ హిజ్ సేవింగ్స్ ఇన్ ఇయర్. ఇఫ్ ద మంత్ ఆఫ్ హిజ్ బర్త్డే హీ స్పెండ్స్ ఆల్ హిజ్ మంత్లీ సాలరీ ఇన్ బర్త్డే సెలబ్రేషన్ అని అంటున్నాడు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియంలో కూడా ఇచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అసలు ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది సార్, ఇది ఏం ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు చెక్ చేసుకోండి ఆన్సర్ కీస్లో. యాజ్ ఇట్ ఈజ్ ఈ షిఫ్ట్లో, ఈ 2025లో జరిగినటువంటి 6వ నెలలో ఇది ఎన్టీపీసీ పేపర్, ఎన్టీపీసీలో 3rd షిఫ్ట్లో దీన్ని ఎంతమంది కరెక్ట్ చేశారు, ఎంతమంది రైట్ ఏమో 40% చేశారు, రాంగ్ ఏమో 52%. అంటే 52% మంది ఇది తప్పు చేశారు. మనం చూద్దాం, మనం ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ వైట్ తీసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, మంత్లీ ఇన్కమ్ ఇచ్చాడు 11K అంటే సరే కంప్లీట్గా రాస్తాను. మీరు ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్ చాలా స్మార్ట్గా ఉండాలి. ఆశిష్ శాలరీ 11,000 వేసాడు. ఓకే, మంత్లీ శాలరీ ఇచ్చాడు. ఈ స్పెండ్స్ 4,000. ఈ శాలరీలో నుంచి
ఆయన ఖర్చులు ఈ 4000ని ప్లస్ ఇందాక చెప్పిన 1500 రెంట్ని తీసేద్దాం. తీసేస్తే ఎంత వస్తుంది? 5500 ఉంటుంది. ఓకేనా? 11 మల్టిపుల్ ఉందా ఆన్సర్స్లో? సరే చేద్దాం, ప్రాబ్లం అంతా చేద్దాం. అన్ని మల్టిపుల్స్ చూడడం కష్టము. అయితే ఇది ఒక మంత్ శాలరీ తీసేసేయాలి ఇంటూ అప్పుడు 11 మంత్స్ కదా మిగిలింది. 11/5 ఇది ఎంత అవుతుంది? ఇది చేస్తే 11/5 55 కాదు, మళ్ళీ 11/55 చేయాలి అని అంటే 60/50 అవుతుంది. ఇది మీరు మల్టిప్లై చేయండి, అదే వస్తుంది అనమాట. ఆన్సర్ సి అవుతుంది. క్లియర్ కదా? ఇది సింపుల్. బర్త్డే ఈ మోడల్లో నేను చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నిన్న జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో. ఈ మెథడ్ నుంచి చాలా వచ్చాయి. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది చాలా ట్రిక్కీ ప్రాబ్లం అనమాట. ప్రాబ్లంకి వస్తే చేతన్ గెట్స్ 2% ఇంక్రిమెంట్ ఇన్ హిజ్ సేల్ అమౌంట్. ఓకే, ఇన్ ద ఫస్ట్ ఇయర్లో 2% అని అంటున్నాడు. అండ్ 20% ఇంక్రీజింగ్ ఇన్ ద సెకండ్ ఇయర్. ఓకే, కన్సిక్వెంటెడ్గా జరిగింది. విత్ దట్ హిజ్ ప్రెజెంట్ సేల్ ఈజ్ 17600. ఇది దేని మల్టిపుల్? 17 మల్టిపుల్. అంటే మీకు బై ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఇవన్నీ మైండ్లోనే చూడగానే చెప్పేస్తాం అనమాట. వాట్ వాజ్ హిజ్ సేల్ అని అంటున్నాడు. 2 years ago, 2 సంవత్సరాల క్రితము అతని సేలు. ఇదేమో ప్రస్తుతం ఇచ్చాడు. అంటే ఈ 2% ప్లస్ 20%ని ఎలా చేస్తాం మనము? ఏమవుతుంది? ఒక మెథడ్లో చెప్పాలంటేనేమో ఫస్ట్ తెలియదు, అది ఎక్స్ అనుకుంటాము. 1.20 2% అని అంటే ఇంటూ ఇదంతా 20% అని అంటే 120 అవుతుంది కదా. 120 అని అంటే 1.20 దట్ ఈక్వల్ టు ఇది ప్రెజెంట్ అనమాట 176,800 అనమాట. ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చాలా లెంతీ. మీరు ఏం సార్ ఇది ఎంత వేసారు అని అంటే ఇది లేదా ఇంకొక మెథడ్లో చేయండి. ఈ 2 + 20 + 2 × 20/100 ఇది గుర్తుంది కదా. A + B + A × B ఇది 22 ప్లస్ ఇది 0.4 అవుతుంది. 22 40, 40/100 అని అంటే 0.4, ఇది 22.4 ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 122.4 అనమాట. ఇంతవరకు బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇలా ఆయన చేయొచ్చు, ఇలా ఆయన చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ మనం చెప్పుకున్న 200 ప్రాబ్లమ్స్ కూడా నేను 2-3 మెథడ్లో చేస్తాను. కాకపోతే తక్కువ టైంలో మనకి ఏది బెస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ప్రాబ్లంలోకి వస్తే ఇది చేస్తే ఎంత వస్తుంది నేను చెప్పాను, 1224 అనమాట. నెక్స్ట్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఇది దీనికి డివిజిబుల్ అవుతుంది ఇంటూ అవతల పోయేసరికి 12.24. దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేయండి, చేసి ఆన్సర్ చేసి మీరే ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇది హోంవర్క్ అనుకోండి, చాలా లెంతీగా ఉంటుంది. ఈ సింప్లిఫికేషన్ చాలా క్రూషియల్ అనమాట మీకు. ఇక్కడ మీరు ఎలా చేస్తారు నేను ఇక్కడ చెప్తాను, ఒక్క నిమిషము. ఇక్కడ దీన్ని మనము 122 క్లాస్ డ్యూరేషన్ పెరుగుతుంది. 1 minute. దీన్ని మనం ఎలా చేద్దామని అంటే ఈ 176,800ని ఎలా రాస్తామని నేను ఇందాక చెప్పా. 1700 × 17 తోటి మల్టిపుల్ కదా, 104,000 రాస్తాము ఇంటూ 125/9 వేస్తాం. ఓకేనా? ఇది అర్థమైందా అందరికీ? దీన్ని ఎలా వేస్తాము? 17 × 104 వేస్తాం. ఇది చేస్తే అంతే వస్తుంది. ఎందుకంటే 17 × 100 అంటే 1700 ప్లస్ 17 × 4 అంటే 68. అది క్లియర్ కదా మీకు? అది చేసి ఈ 125 ఎందుకు సార్ మీరు ఎందుకు వేసారు అని అంటే అది దాని 125 × 8 times అంటే 1000 వస్తుంది కదా. సో ఇది చేయండి మీరు. ఈ క్యాలిక్యులేషన్ని ఇంత స్మార్ట్గా చేస్తేనే వస్తుంది అనమాట. ఇక్కడ
ఇందాక నేనేం చెప్పా 1224 వస్తుంది. అది బై 1000 వేస్తే ఎంత వస్తుంది? దీన్ని దేంతో క్యాలిక్యులేట్ చేస్తాము? 25 5 తోటి అంటే 5లో క్యాలిక్యులేట్ చేద్దాం. 3 12 1 8 8తో డైరెక్ట్ చేస్తే 8 125ల 8 1 8 42 ఉంటుంది. 8 5 40 మళ్ళీ 2 ఉంటుంది 24 ఎమ్ములు 24 153/25 వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 153/25ని చేస్తే మనకి సింపుల్గా ఫైనల్గా మనం ఏం వేస్తాం 104,00 ఇంటూ దీన్ని కూడా మనం ఎలా నేను చెప్పాను 1000/8గా రాసుకోవచ్చు. 1000/8గా 1000/8 ఇక్కడ ఈ 9 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 8 1 8 13 కదా 13 4 13,000/9 ఈ 1/9 అని అంటేనే సిరీస్ ఏమొస్తుంది 0.111 అని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే దాన్ని బట్టి ఆన్సర్ డి అవుతుంది. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి 47 రోహిణీస్ శాలరీ ఏమంటున్నాడు ఇందాక చెప్పిన మెథడ్ లాగానే 12,000. ఈ 12,000లో నుండి ఇక్కడ నెక్స్ట్ ఏం చేసాము 4,000 ఆమె యొక్క ఖర్చు ప్లస్ 15 డేటా కూడా సేమ్ లాగే ఉంది ఇందాకట్లాగా. సరే ఈ డిఫరెన్స్ చూస్తే ఎంత 6,500 బర్త్డే నెలలో తీసేద్దాం. ఈ 6,500 ఇంటూ 11 నెలలు ఇది చేస్తే ఎంత వస్తుంది 6,000 ఇంటూ 10 11 టైమ్స్ అంటే 715 ఉంది ఆన్సర్. ఇది అవుతుంది ఆన్సర్ సి అవుతుంది. స్ప్లిట్ అండ్ యాడ్ చేయండి 11 ఇంటూ 65 చేయండి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. క్లాస్ డ్యూరేషన్ పెరుగుతుంది కాబట్టి దట్స్ వై ఐఎమ్ డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నాను. 48th ప్రాబ్లం ఇంపార్టెంట్. దీనికి టైం వెచ్చించి మరి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. దీన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమంటున్నాడు కవిత బైస్ 2 యాపిల్స్ అండ్ 5 మ్యాంగోస్ ఫర్ 2 యాపిల్స్ ప్లస్ 5 మ్యాంగోస్ ఎన్ని రూపాయలకి 239. when the cost of an apple is reduced by 50% and that of a mango remains same. యాపిల్ 50% తగ్గింది, మ్యాంగో అనేటువంటిది రిమైన్స్ సేమ్ అలానే ఉంది. దెన్ ద కాస్ట్ ఆఫ్ 2 యాపిల్స్ అండ్ 4 మ్యాంగోస్ 184. ఓకే ఇక్కడ రాద్దాం. యాపిల్ ఆఫ్ అయింది కాబట్టి ఒక యాపిల్ వేస్తున్నా నేను. ఇది కీ పాయింట్. ఇప్పుడు వేసిన స్టెప్ అనేటువంటిది కీ పాయింట్. ఎందుకంటే 2 యాపిల్స్ వేయాలి. ఇది 2 యాపిల్స్ ప్లస్ 4 మ్యాంగోస్ ఈక్వల్ టు 184 వేయాలి. కానీ ఆఫ్ అయింది కాబట్టి రేటు నేను ఒక యాపిలే వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటూ 2 చేద్దాం. దీన్ని పై దానితో ఈక్వల్ చేయడానికి ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 2a ప్లస్ 8 మ్యాంగోస్. ఇది ఇంటూ చేస్తే 18 రోజులు 36 360 ప్లస్ 4 రోజులు 8 ఇది యాడ్ చేస్తే 368 అనమాట. ఇక్కడ మీరు చేయండి ఎం వాల్యూ ఎంత వస్తుంది డిఫరెన్స్ 3 3m ఈక్వల్ టు 129 కదా. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 3 1 3 4 12 3 3 9 ఎం అనేటువంటిది 43 వచ్చింది. ఆడేం అడిగాడు ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 43 వాల్యూ 183లో పోతే ఏ ఒక యాపిల్ ప్లస్ 4 మ్యాంగోస్ ఈక్వల్ టు 184. అప్పుడు ఒక యాపిల్ అలానే ఉంటుంది. 4 ఇంటూ మ్యాంగో వాల్యూ 43 వచ్చింది ఈక్వల్ టు 184. అప్పుడు ఏ ప్లస్ 172 కదా. ఇది 4 16 160 44లో 160 4 3 12 యాడ్ చేస్తే అది వస్తుంది 184. డిఫరెన్స్ అంతా ఏ ఈక్వల్ టు 12. యాపిల్ 12 రూపీస్ వచ్చింది, మ్యాంగో 43 రూపీస్ వచ్చింది. వాడు ఏం అడిగాడు ఫైనల్గా 4 అడిగాడా. 8 యాపిల్స్ ప్లస్ 8 మ్యాంగోస్ అంటే 8 వీటిన్నిటిని యాడ్ చేయండి ఎంత 55 వస్తుంది. ఈక్వల్ రేషియో ఇచ్చాడు కాబట్టి 55 ఇంటూ 8 55 8 ఎంత 440. ఆన్సర్ బి అవుతుంది. క్లియర్ కదా. ఇది రివైజ్ చేసుకొని వినండి కావాలంటే మీకు. 49 ప్రాబ్లం ప్రభా శాలరీ ఈజ్
నేను ఈ ఎన్టీపీసీ ఆన్సర్ కీ షీట్స్లో గమనించాను. ఈ మెథడ్లోనే ఒక 20 ప్రాబ్లమ్స్ దాకా చూసా. సేమ్ ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్న ప్రాబ్లం కూడా మీరు ఎప్పుడు వచ్చింది, ఇది ఎన్టీపీసీలో వచ్చిన ప్రాబ్లమ్సే నేను తీసుకొని ఇక్కడ ఇచ్చా. ఇప్పుడు 49th ప్రాబ్లం, ప్రభాస్ సాలరీ ఈజ్. ఇది చేస్తారా మీరు హోంవర్క్? సరే చెప్తాను. 10,000 ఉంది. నెక్స్ట్ వీడియో డ్యూరేషన్ 1 అవర్ దాటింది. 6,000 ప్లస్ ఇది దేని మీద? బిల్స్ మీద. 6,000 హీ స్పెండ్స్ ఆన్ హౌస్ రెంట్. ఎంతవరకు క్లియర్ కదా? ఇది డిఫరెన్స్ అంతా 1,500. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది పోతే ఎంత అవుతుంది? 1,500 పోయిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది? 10,000లో నుంచి అది డిఫరెన్స్ చేస్తే 1,500 మిగులుతుంది. ఈ 1,500 ఇంటూ 15 11ల 165 కదా? 165 ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఎందుకు ఇది అసలు 11 మల్టిపుల్ దీంట్లో ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఆన్సర్ బి 11 మల్టిపుల్. డైరెక్ట్ ఇది చూసేయగానే 11 మల్టిపుల్, 11 మంత్స్ ఉంది కాబట్టి 11 మల్టిపుల్ బి. విత్ ఇన్ 10 సెకండ్స్లోనే ఆన్సర్ బి అని పెట్టేస్తాం, ఇవన్నీ చేయకుండా. నెక్స్ట్ 50 ప్రాబ్లం ఏమంటున్నాడు? 50 ప్రాబ్లం ఇక్కడ చూడండి, లాస్ట్ ప్రాబ్లం ఇప్పటి వరకు. ఓకే, ప్రాబ్లంలోకి వస్తే, వాట్ విల్ బీ ద డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ 3 years ago అండ్ 2 years ago ఆఫ్ ఎ టౌన్ హూస్ కరెంట్ పాపులేషన్ ఆఫ్ 2,50,000 ఈజ్ ఇంక్రీజ్డ్ రేట్ 25% ఎవ్రీ ఇయర్ అంటున్నాడు. అర్థం కాలేదా? తెలుగులో మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరము 25% ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఆ డిఫరెన్స్ కావాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ పాపులేషన్ 3 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితము, 3 సంవత్సరాల క్రితము, వాటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మాకు కనుక్కొని చెప్పండి అయ్యా మీరు అని అంటున్నాడు. అయితే ఈ 25%ని మనం ఎలా రాస్తాము? 1/4 కదా. 3 years కాబట్టి ఇది క్యూబ్ చేస్తాం. మీకు సిఏ చాప్టర్ వచ్చినప్పుడు నేను ఇది ఎలా చేస్తామో ఇన్ డీటెయిల్గా చెప్తాను. క్యూబ్ అవుతుంది అనమాట. ఇది 3 years కాబట్టి దీని క్యూబ్ ఎంత? 64. దీని క్యూబ్ ఎంత? 125. ఓకేనా? క్లియర్గా రాస్తా. 125 అనమాట. ఈ 125 అనేటువంటిది ప్రజెంట్ 2,50,000 అనమాట. అయితే అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? 1 యూనిట్ అనేటువంటిది 2K వస్తుంది. 2K అంటే ఒక K వాల్యూ 1000 కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనము? 64K. 64 ఇంటూ 2K చేస్తే 128K వస్తుంది. అయితే ఇంతవరకు క్లియర్. ఇది 2 years ago కదా. వీటి రెండింటి మధ్య ఇప్పుడు డిఫరెన్స్ రావాలి అంటే 128,28,000లో అంటే ఈ సెకండ్ ఇయర్ నుంచి 4% ఇక్కడ ఇచ్చిన 25% కదా, అంటే 1/4 పెరిగింది థర్డ్ ఇయర్కి. ఇంతవరకు మనం కనుక్కున్నాం ఈ సెకండ్ ఇయర్ వరకు. దీని 1 times 4 1 4 3 12 4 ఎన్ని టైమ్స్? 4 రోజులు 8 32. ఆన్సర్ డి అవుతుంది. ఓకేనా? ఇది చాలా బెస్ట్ స్మార్ట్ వే నేను చెప్పింది. అర్థం కాకపోతే రివైజ్ చేసుకొని వినండి దయచేసి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఓకే, మీ అందరికి ఇంట్రెస్ట్ రావడం కోసము మనము పుష్ప మూవీ చాలామంది చూసే ఉంటారు మీలో. ఏ రెడ్ శాండిల్వుడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓన్స్ 25 ఐడెంటికల్ ట్రక్స్, ఈచ్ హ్యావింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1. ఎర్రచందనం అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి 25 ట్రక్కులు ఉన్నాయి. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ది, ఒక్కొక్క ట్రక్ మీద ఎంత వస్తుంది? 1 కోటి రూపాయలు వస్తుంది. పుష్ప అనేటువంటి పర్సన్ ఏమడుగుతున్నాడు? ఈజ్ పార్ట్నర్ అనమాట. అతను కంపెనీ 4% కావాలి అంటున్నాడు. మీరు మూవీ చూసినట్లయితే ఈ లోడ్ మీద ఎంత కావాలి? 5 lakhs తీసుకోమని అంటాడు విలను. కానీ మన హీరో గారు ఏమంటారు? అల్లు అర్జున్ గారు, నాకు 5 lakhs వద్దు, 4% కావాలి, నాకు పార్ట్నర్షిప్ కావాలి అని అంటాడు. అదేంటి 1 lakh తక్కువ కదా అని అంటే, కాదు, పార్ట్నర్షిప్ అని అంటే పార్ట్నర్గా ఐడెంటిటీ ఇస్తాడు అనేటువంటిది అక్కడ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ప్రాబ్లంలోకి వస్తే
1 సీఆర్‌లో 4% 1 సీఆర్ అని అంటే మా పెన్ను, పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పర్సెంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి. 1 సీఆర్‌లో 7 జీరోస్ ఉంటాయి. దాంట్లో 4% అంటే 2 జీరోస్‌ని క్యాన్సిలేషన్ చేయండి. 7 సున్నాల్లో 2 సున్నాలు పోతే ఎంతుంటది? 5 సున్నాలు. అంటే 5 సున్నాలు 1 అంటే 4,00,000 అంతే కదా! 1 సీఆర్‌లో 4% అంటే 4,00,000 అది వెరీ బేసిక్ పాయింట్ అనమాట. అయితే ఈ 4,00,000 1 ట్రక్ మీద. అంతే కదా! 25 ట్రక్స్‌కి ఎంత? 25 ఇంటూ 25 ట్రక్స్. ఒక్కొక్క ట్రక్కు 1,00,00,000 ఓకేనా? ఇంటూ 4% 25 ట్రక్స్ మీద అంటే 1 సీఆర్ టోటల్‌గా వచ్చింది. ఓకేనా? ఇలాగా పర్సెంటేజెస్ అనేటువంటిది మనం నిత్య జీవితంలో అసలు ఎంటైర్ అర్థమెటిక్ అంటేనే బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాథ్స్ అని అంటారు. ఓకేనా? సో, మనము ఓకే. ఫైనల్‌గా మన ఎస్ఆర్‌కే అకాడమీలో ఈ పర్సెంటేజెస్‌ని చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిలో మనం బెస్ట్ 200 ప్రాబ్లమ్స్‌ని నేర్చుకున్నాం. 15 మోడల్స్ ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి. 15 మోడల్స్ ఒక్కొక్క మోడల్‌లో 10 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అవి ఒక 150 ప్రాబ్లమ్స్ చేసాము. నెక్స్ట్ ఈ 50 పీవైక్యూస్ చేసామనమాట. రీసెంట్‌గా జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో వచ్చిన పీవైక్యూస్ బెస్ట్‌వి కలిపి ఇప్పటి వరకు మొత్తము పర్సెంటేజెస్‌లో 200 ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 1 వీడియో నుంచి ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎస్ఆర్‌కే అకాడమీ ఏం చేస్తారు? గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎస్ఆర్‌కే అకాడమీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న లోగో ఉంది చూసారా? ఈ లోగో తోటి మన యాప్ అనేటువంటిది కనిపిస్తుంది. దీంట్లో అసలు ఏమున్నాయండి ఈ యాప్‌లో అంటే మోస్ట్ వాల్యుబుల్ పీడిఎఫ్‌లు మీరు ఇప్పటివరకు చూడని పీడిఎఫ్‌లు ఉంటాయి. ఒక కాంపిటీటివ్ యాస్పిరెంట్ ప్రిపరేషన్‌ని స్పీడప్ చేయడం కోసము ఒక మంచి క్రిస్ప్ నోట్స్ ఉంటుందనమాట. ఒక మెరిట్ స్టూడెంట్ యొక్క నోట్సు దాంట్లో మీకు దొరుకుతుంది. ఆ విధంగా ఎంటైర్ ఇయర్స్ ఒక చోట ఉంటది. పర్సన్స్ గురించి ఒక చోట ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ పీడిఎఫ్‌లని అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మార్క్స్ మోస్ట్ వాల్యుబుల్ మార్క్స్ అప్డేటెడ్ ఫ్రీ మార్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు యుటిలైజ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్‌కే అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.